ఇట్లా మధ్యలో వచ్చేసి వెలిగించే టైప్ దీపాలే ఉన్నాయి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మేము ట్రిప్కి వెళ్ళాము. దానిలో గ్యాంగ్టాక్కి సంబంధించిన డే 2 అండి. ఇక్కడ సైట్ సీయింగ్ ఇవాళ. ఇక్కడ ఏంటంటే కొన్ని వ్యూ పాయింట్స్ ఈరోజు చూస్తున్నాము. నాతో పాటు మీకు కూడా చూపించేస్తాను రండి. ఫ్రెష్ అయిన తర్వాత ఈసారి మేము హోటల్ చేంజ్ అయ్యామండి. అక్కడ చెప్పాను కదా ముందు రోజు, చాలా పైకి ఎక్కాల్సి వచ్చింది, చాలా ఇబ్బంది అయిపోయింది. అందులో కొంతమందికి ప్రాబ్లం ఉంది ఇంకా అట్లా అని కొంచెం దగ్గరికి షిఫ్ట్ అయ్యామన్నమాట పైకి, వేరే హోటల్కి. బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేసుకోలేదు, అక్కడ లోకల్ ఫుడ్ ట్రై చేద్దాము అని చెప్పి బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేసుకోలేదండి. ఇంకా మేము డే 3లో బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసి బయటే హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు అక్కడ లోకల్ క్యాబ్స్, లోకల్ ట్యాక్సీలు మాట్లాడారనమాట. మనకు ఫ్రీగా అంటే ఒక 4 మెంబర్స్ అలా కూర్చునేటట్టు 5 ట్యాక్సీస్ మాట్లాడారు. సో ఎవరి ట్యాక్సీలో వాళ్ళు వ్యూ పాయింట్స్ వాళ్ళే తీసుకెళ్లారండి. పొద్దున్నే లేచి నతుల పాస్కి వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసి దానికి దగ్గరలో ఉండేటట్టుగా తీసుకున్నాము హోటల్. ఇంకా వ్యూ పాయింట్స్ మార్నింగ్ ఇక్కడ బయలుదేరిన తర్వాత అండి, కొన్ని సిటీకి దూరంగా 38 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ అట్లా ఉన్నాయంట. మాకు టైం తక్కువ ఉంది కనుక మేమేంటంటే దగ్గరలో ఉన్న వ్యూ పాయింట్స్కి వెళ్ళాము. ఇక్కడ ఇదిగోండి ఈ వాటర్ ఫాల్ ఒకటి చాలా బాగుంది, అంటే ఫొటోస్ అవి తీసుకోవడానికి. వాటికి ఆ గ్రీనరీ మధ్యలో నుంచి అట్లా వాటర్ వస్తాం, అది చాలా బాగా అనిపించింది. అన్నిటికంటే బెస్ట్ వాటర్ ఫాల్. ఇక్కడ పిల్లలు ఇట్లా చిన్నగా గేమ్ అడ్వెంచర్ జోన్ ఉందండి, కావాలనుకున్న అలా చేస్తున్నారు. మేమైతే అవన్నీ చేసేది జస్ట్ వాటర్ ఫాల్ అన్నీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇది మా గ్రూప్ అందరూ ఒక్కొక్కళ్ళు వెళ్ళి అక్కడ ఫోటోలు తీస్తున్నారండి. అది అసలు కంటికి ఎటు చూసిన పచ్చదనము, ఎటు చూసిన పచ్చదనము, పచ్చదనంతో జనంతో కూడిన పచ్చదనం. ఇంకా ఇప్పుడు అసలు ఆఫ్ సీజన్ అంట. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇంకా ఇదొక మొనాస్ట్రీ అండి. ఇక్కడ మనకి ఏంటంటే బుద్ధుడికి సంబంధించిన చాలా ప్లేసెస్లో ఇలా మొనాస్ట్రీ ఉంది. ఇక్కడ ఉండడానికి కూడా రూమ్స్ ఉన్నట్టున్నాయండి. వీళ్ళందరూ ఉంటారేమో వచ్చేది ఇక్కడ. కానీ ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. సో ఇదంతా చూస్తుంది మీరు కాంగ్జాంగ్ మోనస్ట్రీ. ఓకే, మీ అన్నయ్య గారు మాత్రం గబగబా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి వచ్చినా ఫాస్ట్గా నడిచేస్తుంటారు. నేనేమో మీకు చూపించడానికని వెనకబడిపోతూ ఉంటాను. అదనమాట సంగతి. ఆ మేఘాలు చూడండి మనల్నే తాకడానికి వస్తున్నట్టుగా ఉన్నాయి. ఇది ఇక్కడ అందరూ షూ చెప్పులు అన్నీ వదిలేసి వెళ్ళాలి. ఇక్కడైతే మొత్తం అన్ని దీపాలు వెలుగుతున్నాయండి. అన్ని ఇట్లా మధ్యలో వచ్చేసి వెలిగించే టైప్ దీపాలే ఉన్నాయి. మరి ఈ రూమ్ ఒకటి స్పెషల్గా ఉంది, అది ఎందుకుందో ఏంటో తెలీదు, గూగుల్ చేస్తా చూస్తాను. సో ఎవరన్నా కనపడితే అడుగుదాం మనం. అయితే మొత్తం అన్నీ చాలా దీపాలు అయితే వెలుగుతున్నాయి. అది బయట చూడండి అసలు ఎంత బాగుందో. బుజ్జి బుజ్జి మేఘాలన్నీ, కాసేపు ఆగితే వర్షం వచ్చేస్తుంది అన్నట్టుగా ఉందన్నమాట. ఇది ఓవరాల్గా ఇక్కడ వ్యూ అండి, చూస్తున్నారు కదా ఇది.
సో అదన్నమాట సంగతి. ఇక్కడ నుంచి కిందకి వ్యూ తెలుస్తుందా మీకు? అవన్నీ హౌసెస్ అన్నీ కట్టున్నాయి. సో అదిగోండి. సో మొత్తం ఇగోండి ఇల్లు చూసారా ఎట్లా ఉన్నాయో. ఆ మేఘాల మధ్యలోంచి కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని కనిపించట్లేదు. అలా ఉంది, ఎటు చూసిన పచ్చదనం. మొనస్ట్రీ లోపల అయితే మనకి కెమెరా అలౌడ్ లేదండి, అంటే బయట రాశారు ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని చెప్పి. ఇంకా ఎవరమో తీయట్లేదు. లోపలంతా ప్రశాంతంగా ఉంది, ఎవరి కాళ్ళ లోపల వెళ్ళి చూసి రావడం వరకే. ఇంకా వచ్చి బయట ఈ చుట్టూతో నేచర్ని ఎంజాయ్ చేయడం అండి. నేచర్ లవర్స్కి అయితే మాత్రం బెస్ట్ ప్లేస్, బెస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. ప్లాంట్ కన్జర్వేటర్ అని ఉందండి గార్డెన్. లోపల అయితే అంతేం లేదండి, 30 రూపీస్ టికెట్ తీసుకోవాలి. మొక్కలు కాసేపు మీరు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వెళ్ళండి. మా గ్రూప్ అంతా పదండి పదండి పదండి, వచ్చేదాకా ఒక ఆరడం వెళ్ళేదాకా ఒక ఆరడం అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? స్పా అనమాట, ఫుడ్ స్పా. ఎక్కడ అనుకుంటున్నారు? కొండల్లో నుంచి వచ్చే వాటరు ఇక్కడ చల్లగా, ఎన్ని మినరల్స్ ఉంటాయో అందులో. ఇక్కడ చిన్న కాలువలాగా వెళ్తుంది అనమాట. మేమందరం కూర్చుంటే నేనైతే చెప్పులు పక్కన పెట్టేసి చక్కగా కాళ్ళు అందులో పెట్టేసి కూర్చున్నా. ఇది మా వారి సలహా అనమాట, నువ్వు ఎలాగో షూ వేసుకుని లేవుగా, కూర్చో, నీ కాళ్ళ నొప్పులు తగ్గుతాయి అని చెప్పి చక్కగా కూర్చున్నా. కింద చల్లగా ఉంది కానీ బాగుంది. ఇక్కడ నేను కూర్చున్నా, పైకి వెళ్ళిపోయి అదిగోండి అవతల వాటర్ పట్టుకుంటున్నారు బాటిల్స్లో తాగడానికి. ఫ్రెష్గా కొండల్లో నుంచి వచ్చే వాటర్ కదా, మినరల్ వాటర్తో సమానం అంట. మినరల్ వాటర్ పనికిరావు దీని ముందని చెప్తున్నారు కదా. నేచర్ గిఫ్టెడ్ అనమాట. ఏమంటారు? ఫుడ్ స్పా బాగుంది. వ్యూ పాయింట్ ఇక్కడ అంతా మంచు ఉండడంతో బాగా చూస్తున్నారు కదా ఎట్లా ఉందో. ఏం కనిపించట్లా, మొత్తం అంతా మేఘాలు 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 ఫుల్ అయిపోయి ఉన్నాయి అనమాట. ఏం కనిపించట్లా. మేరా కుర్కురే కార్యో మేనే బోల్కే లియా. మనకి వ్యూ పాయింట్స్లో మెయిన్ ఏంటంటే అండి, ఒక తాషి వ్యూ పాయింట్ అని ఉంటుంది. అది వెదర్ కొంచెం క్లియర్గా ఉన్నప్పుడు అయితేనే మనం చూడగలుగుతామంట. స్పెషల్లీ సన్ రైజ్ టైంలో అయితే చాలా బాగుంటుందంట. కంచన్జంగా రేంజ్ అంతా కింద కనిపిస్తుందంట. పైనుంచి చూస్తే మనకి చాలా వ్యూ చాలా బాగుంటుందని చెప్పారు. కాకపోతే మాకు ఆ టైంలో మొత్తం అంతా ఫాగ్ నిండిపోయి అసలు ఏం కనిపించలేదు. అక్కడ మేము ఆగలేదండి. ఇంకా ఆ తర్వాత ఇంకొక వాటర్ ఫాల్ వస్తుంది. ఇంకా ఏముందిలే అని చెప్పి ఇక్కడ కూడా ఆగలేదు. దాని తర్వాత హాయ్ అండి, గణేష్ టాక్. ఇదొక వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. సో లోపలికి వెళ్దాం పదండి. గణేష్ టాక్కి వచ్చామండి మనం. ఇక్కడ వ్యూ పాయింట్ ఇది చూడండి. అసలు ఈ పువ్వులు ఏంటో వెరైటీగా భలే ఉన్నాయి. మొగ్గుగా ఉన్నప్పుడు ఇట్లా ఉంది, ఓపెన్ అయిన తర్వాత అలా ఉంది. భలే ఉంది పువ్వు అయితే మాత్రం, చాలా బాగుంది. సో గణేష్ టాక్ అని ఇదొక వ్యూ పాయింట్. అక్కడ పైన ఉంది మందిరం, ఎక్కాలి. ఎక్కడికక్కడ అసలు మొక్కలు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. ఇంకా గ్రీనరీ కదా. మా వాళ్ళు మమ్మల్ని ఫోటోలు తీసేస్తున్నారు ఇక్కడ నుంచి. మొత్తం మెయిన్ పైన గుడి లోపల మనకేమి వీడియోస్ తీసుకోకూడదు. సో గుడి చూసుకుని ఇంకా పక్కనే శివలింగం ఉందండి. శివలింగానికి చుట్టూతా పెట్టిన పువ్వులు అయితే అసలు ఎంత బాగున్నాయో చూడండి. నేను చెప్పానని కాదు, అసలు ఎంత బాగున్నాయో. ఇట్లా బంచెస్ బొకేస్ లాగా పెట్టున్నాయి అనమాట. అక్కడ కొంచెం శివుడికి అభిషేకం చేసేసుకుని బయలుదేరామన్నమాట. అంటే మళ్ళీ నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళాము. అభిషేకం ఎవరికి కావాలన్నా చేసుకోవచ్చు, అందులో నీళ్ళు పోసుకోవచ్చు అనమాట. అట్లా చాలా చాలా బాగుంది ఇది అయితే మాత్రం. అది రోడ్డు. ఇప్పుడు అక్కడి నుంచి మనం వచ్చి ఇట్లా వచ్చామన్నమాట. అది ఇది జూలాజికల్ పార్క్ అండి, హిమాలయన్ జూలాజికల్ పార్క్.
దీని ఎదురుగుండానే ఇప్పుడు మనం వెళ్ళిన వినాయకుడిది టెంపుల్. మళ్ళీ హనుమాన్ టాకు, దానికి ఒక గార్డెన్ ఉంది. మన అన్ని రకాల పూల మొక్కలు అట్లా ఉంటాయంట. మా వాళ్ళు ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు కానీ లోపలికి వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపించరు. బయట నుంచే చూసేసి పదండి అంటుంటారనమాట. కొన్నిసార్లు మనం గ్రూప్తో పాటు వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కాంప్రమైజ్ అవ్వాలి తప్పదు. ఇక్కడైతే హనుమాన్ టాక్ వచ్చామండి. ఇటు సైడ్ ఏమో స్టెప్స్ ఉన్నాయి, అదిగోండి అటు కనిపిస్తున్నాయి కదా, అటు సైడ్ స్టెప్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో వాక్ చేయడానికి ఉందన్నమాట. ఆబ్వియస్లీ నేను వాక్ చేసే ప్లేస్కి వెళ్తున్నాను. పైన టెంపుల్ ఉందంట, అది చూపిస్తాను మీకు. రామ్ జైసే శ్యామ్ జైసే శబరి కా రామ్ జైసే ఇరా కే శ్యామ్ జైసే. ఇట్లా రౌండ్ ఉంది. దీనికి లోపల వైపునంతా కూడా రామాయణానికి సంబంధించింది ఉందన్నమాట. చూద్దాం పదండి. ఇక్కడ లోపలంతా ఇదిగోండి ఇట్లా రామాయణానికి, ఇక్కడ మన ఇతిహాసాలకి సంబంధించినంత రామాయణం అంతా ఉందండి. మొత్తం ఇట్లా ఇక్కడ సీతారామ లక్ష్మణులు అసలు ఎంత బాగున్నారో చూడండి. అక్కడ దుర్గమ్మ ఉన్నారు, ఇక్కడ రాధాకృష్ణులు చాలా చాలా బాగున్నారు చూడండి అందరూ కూడా. ఇక్కడ బాబా. హాయ్ బోలో ఇద్దరు గుమ్కే. ఇక్కడ కూర్చుని కాసేపు అట్లా మెడిటేషన్ చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఇంకా ఈ సైట్ సీయింగ్ పాయింట్స్ అన్నీ అయిన తర్వాత రూమ్కి వచ్చి కాస్త ఫ్రెష్ అయ్యి లంచ్ చేసిన తర్వాత అండి అక్కడ లోకల్ మార్కెట్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తిరుగుదాం అనుకుని ప్లాన్ చేసుకున్నాము. ఇది ఇక్కడ ఉన్న పెద్ద మార్కెట్ అంటండి. ఇక్కడ చూస్తే కనుక కూరగాయల దగ్గర నుంచి అన్ని లోపల కూడా అన్ని రకాల సరుకులు అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. కూరగాయలు ఇవన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. అసలు మష్రూమ్స్ అవి అయితే చాలా బాగున్నాయండి. మనకి అన్ని డిఫరెంట్ మష్రూమ్స్ కానివ్వండి, అన్నీ అసలు మనకి పేరు తెలియని కూరలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ కొన్ని చూసాము, కొన్ని అయితే షార్ట్స్ తీసానండి నేను, మీకు అవి కూడా పోస్ట్ చేస్తుంటాను, చూస్తూ ఉండండి. సో మేము కొంతమంది ఇవి తిరుగుతూ ఇవి చూసామన్నమాట. అవి మీరు ఎక్కడ వేసుకుంటారో అది చెప్పండి ముందు నాకు. ఇది సిక్కిం వాళ్ళది హ్యాండీక్రాఫ్ట్ ఎంపోరియంకి వచ్చామండి. సో ఇక్కడ అన్ని హ్యాండ్మేడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బ్యాగ్స్ ఇట్లా అంతా క్రోషియో తోటి అల్లినవి ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇవంటే నార్మల్ అనుకోండి. ఇది బ్యాంబూ మీద చూసారా, ఇదంతా కూడా ఇట్లా హ్యాండ్ క్రాఫ్టెడ్ బ్యాంబూ మీద క్లే తోటి చేసిన ఆర్ట్ అనమాట ఇదంతా. ఇవన్నీ మిర్రర్ ఫ్రేమ్స్, మగ్స్ ఇవ్వండి. क्या बोल रही है ये किस लिए? కార్పెట్స్ ఇవన్నీ హ్యాండ్మేడ్. సో ఇదండి మొత్తం అందరూ బెటాలియన్ అంతా దిగింది, చూసింది, కొనుక్కోలేదు ఎవరు ఏమి. ఒక చిన్న లంచ్ బ్యాగ్ టైప్ ఒకటి తీసుకున్నారు మా వాళ్ళు. అదనమాట మీకు చూపిద్దామని చెప్పి రీల్ చేస్తున్నా. హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక విజిట్ చేయండి. అంత పెద్ద కాస్ట్ ఏం లేదు. ఇంక ఇది చూసుకుని మేము నెక్స్ట్ డే నతులా పాస్కి వెళ్దాం అనుకున్నామండి. నతులా ఏంటంటే మనకి దాదాపుగా 14,000 feet హైట్లో ఉంటుందంట మనకి ఆల్టిట్యూడ్. చైనా బార్డరు మొత్తం మనకి పైకి వెళ్తే అంతా కనిపిస్తుంది అంటండి. చైనా బార్డర్ అనమాట. అది చూడడానికి చాలా బాగుంటుందంట. పర్మిషన్ అయి తీసుకోవాలి. అంటే ఏదైనా మనం ట్రావెల్స్ ద్వారా బుక్ చేసుకుంటే ఏంటంటే అవన్నీ వాళ్ళే చూస్తారు. కాకపోతే అంటే నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి చెప్తున్నానండి, ఒకవేళ ఎవరైనా వెళ్తే మనం మన ఐడి ప్రూఫ్స్ అవి ప్రాపర్గా తీసుకెళ్ళాలి. పెద్దవాళ్ళు అయితే ఓటర్ ఐడి ఉంటే బెస్ట్ అంటండి. డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఇది ఉంటే ఇంకా మంచిదంట. లేదు అంటే మన ఆధార్ కార్డు, ఇవి చిన్నవాళ్ళు అయితే ఆధార్ కార్డు సరిపోతుందంట. కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఐడి కార్డు ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం అక్కడికి.
ఇలా అది మేము నతుల్లా పాస్కి వెళ్ళలేదండి. ఆ వ్యూ పాయింట్స్ అన్నీ చూసుకుని ఇంకా రూమ్కి వచ్చి అప్పటికే మాకు చాలా టైమే అయింది. కొంచెం ఎక్కువ పైన అది అంతా ఎంజాయ్ చేసి అట్లా ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత కాసేపు ఆ రోజు రెస్ట్ తీసుకున్నాం అనమాట. అంతా నడకే కదండి, మొత్తం అంతా నడకే, చాలా చాలా నడవాల్సి ఉంటుంది. ఎక్కాలి, నడవాలి, ఇట్లా అంతా నడిచిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకునండి. నైట్ డిన్నరు ఇక్కడ ఎవరికి ఏది కావాలో అది తెప్పించుకుని, నేనైతే ఏంటంటే నా ప్రిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ లోకల్ ఫుడ్ ఏముంటుంది అది టేస్ట్ చేయాలని ఉంటుంది. కానీ మా గ్రూప్లో చాలామంది ఏంటంటే వాళ్ళు రోజు ఏ ఫుడ్ తింటారో ఆ ఫుడ్ కంపల్సరీ ఒక పూట అయినా కావాలి. అట్లా ఇంకా అది ఎవరి చాయిస్ వాళ్ళదనుకోండి. మరి మీరు వెళ్తే కనుక ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి మీరు ఏం ప్రిఫర్ చేస్తారు? అంటే అక్కడ ఫుడ్ తినడాన్ని ప్రిఫర్ చేస్తారా, లేదు అంటే మన ఫుడ్డే దొరికితే బాగుండు అనుకుంటారా? తప్పకుండా కామెంట్ చేయండి. అలా ఈ వ్యూ పాయింట్స్ అన్నీ చూసుకొని మంచిగా ఎంజాయ్ చేసామండి. డే 3ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది అనమాట. అలా గ్యాంగ్టాక్లో డే 3 నడిచింది. గ్యాంగ్టాక్లో డే 2, ట్రిప్లో డే 3 నడిచింది అనమాట. మీరు వెళ్ళున్నారా గ్యాంగ్టాక్? వెళ్ళుంటే మీకు ఎలా అనిపించింది తప్పకుండా చెప్పండి. చెప్పాను కదండి ఆల్రెడీ, ఇవి మనం ఇండివిజువల్గా ప్లాన్ చేసుకుని ఇలా హడావుడిగా 2 రోజులకి 3 రోజులకి వెళ్ళే ట్రిప్ కాదు. మినిమం అక్కడ ఒక 4 డేస్ ఉంటే మొత్తం ఒక 1 వీక్ అయితే ప్లాన్ చేసుకోవాలండి. ఇది డార్జిలింగ్, గ్యాంగ్టాక్ 2 చూడాలి అంటే 1 వీక్ కోసం మనం వెళ్తే కనుక అప్పుడు చక్కగా అన్నీ కవర్ చేసుకుని రాగలుగుతాము. ట్రిప్ని మనకి ఇది మిస్ అయ్యాము అన్న ఫీల్ మనకు రాదనమాట. సో మీరు కనుక వెళ్ళాలి అంటే అలా ప్లాన్ చేసుకోండి. బెస్ట్ విజిట్ ఏంటంటే వర్షాల కంటే ముందు వెళ్తే బాగుంటుందంట. అది మరి మీకు ఈ వీడియో మంచిగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.